గుడ్ మార్నింగ్ రాజ్ న్యూస్. నా పేరు రాజ్ రెడ్డి. వార్తా విశ్లేషణకు స్వాగతం. వివిధ వార్తాపత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన వార్తలను ఒకసారి పరిశీలిద్దాం. ముందుగా ఈనాడు, మావోయిస్టుల అడ్డగా రాష్ట్రాన్ని మార్చవద్దు, రేవంత్ను ఉద్దేశించి అమిత్ షా వ్యాఖ్య. కొందరు కాంగ్రెస్ వాళ్ళు శాంతి చర్చలు అంటున్నారు, మావోయిస్టుల చేతిలో ప్రాణాలొదిన ఆదివాసీ కుటుంబాలకు ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. 2026 మార్చి నాటికి నక్సలిజాన్ని తుదముట్టిస్తాం, బారాసాయంలో భారీ అవినీతి అయినా కేసులు లేవు, నిజామాబాద్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా. జాతీయ పసుపోటు కార్యాలయం ప్రారంభం. జూలై 4వ తేదీన ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ సభ, గ్రామస్థాయి పార్టీ అధ్యక్షుల సమ్మేళనానికి రానున్న ఖర్గే, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వెల్లడి. రవాణా శాఖలో అవినీతికి బ్రేక్ పడేది ఎప్పుడు అనేది ఒక బ్రేకింగ్ ఐటమ్ వేశారు. ఏజెంట్ల చేతికి ఆర్సీలు, డ్రైవింగ్ లైసెన్సులు, షోరూంలో శాశ్వత పరిష్కారాలకు, రిజిస్ట్రేషన్లకే, ప్రకటనలకే పరిమితమా అనేది ప్రశ్నించారు. ఉన్నది లేనట్లుగా, లేది ఉన్నట్లుగా అర్హులైన రైతుల ఖాతాలో తగ్గిపోయిన విస్తరణలు, రికార్డులోకి అక్రమ పట్టాలు, రెవెన్యూ సదస్సులో 1,70,00,000 దరఖాస్తులు, జనగణనకు ప్రత్యేక యాప్, వ్యక్తిగతంగా వివరాలు ఆన్లైన్లో నమోదుకు అవకాశం, కులగణనకు జాతీయ స్థాయిలో ఒకే విధానం, 2 దశల్లో లెక్కింపు, 3-4 తేదీల్లో అన్ని రాష్ట్రాల అధికారులకు శిక్షణ, డిసెంబర్ 31లోగా సరిహద్దుల నిర్ణయం ప్రక్రియ, జనాభా లెక్కల కోసమే సిద్ధం చేయండి, రాష్ట్రాలకు సెన్సస్ కమిషన్ లేఖ, జనగణనను 2026 ఏప్రిల్ 1 నుంచి ప్రారంభిస్తామని వెల్లడి. ఇక ఆంధ్రజ్యోతి చూసుకున్నట్టయితే, బీఆర్ఎస్ పైన అవినీతి పోలేదు, అమిత్ షా కామెంట్ చేసిండు. కాంగ్రెస్ పాలనలోనూ కొనసాగుతుంది అవినీతి. తెలంగాణకు ఏటీఎంగా మార్చుకున్న ఢిల్లీ కాంగ్రెస్, రాష్ట్రంలో బీజేపీ సర్కార్ వస్తేనే అవినీతి అంతం, ప్రధాని మోడీ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు, పసుపు బోర్డును నిజామాబాద్లోనే ఏర్పాటు చేశారు, భవిష్యత్తులో ప్రపంచమంతా పసుపు ఎగుమతి, నక్సలైట్లు ఆయుధాలు వీడితేనే చర్చలుంటాయి, పోలీసులను చంపినప్పుడు ఎవరు మాట్లాడరేం, తెలంగాణను నక్సలైట్లు అడ్డగా మార్చొద్దు, నిజామాబాద్లో పసుపు బోర్డు ఆఫీస్ ప్రారంభం, డిఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించిన కేంద్ర మంత్రి, షాను కలిసేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నం, ఢిల్లీలోనూ అత్యవసర సమావేశం ఉందంటూ వెళ్ళిపోయిన షా. ముఖ్యంగా ఇంకొకటి ఆంధ్రజ్యోతిలో చూసుకోవచ్చు, గురుకులాల గోడు, జనవరి నుంచి నిలిచిపోయిన బిల్లులు, పలు చోట్ల గుడ్లు, చికెన్, అరటి పండ్లు సరఫరా బంద్, రేపటి నుంచి పూర్తిగా ఆపేస్తాం, కాంట్రాక్టర్ల హెచ్చరిక, పలు చోట్ల 2-3 ఏళ్లుగా విద్యార్థులకు అందని టైలు, బూట్లు, బెల్టులు, స్కూల్ బ్యాగులు, యూనిఫామ్లు, కేంద్రీకృత సేకరణలో జాప్యంతో దయనీయ స్థితి. ఇంకొకటి ఇంట్రెస్టింగ్ వార్త చూసుకున్నట్టయితే, కమలం కొత్త సారథి రామచందర్ రావు అంటూ క్వశ్చన్ మార్క్ పెట్టి ఇచ్చారు. సంఘుతో పాటు బీజేపీ సీనియర్ల మద్దతు, దాదాపు ఖరారైన పేరు, రేపు ప్రకటన, అధ్యక్ష ఎన్నికకు నోటిఫికేషన్ జారీ, ఏకగ్రీవం కావాలంటున్న కిషన్ రెడ్డి, 10 రాష్ట్రాల్లో కొత్త చీఫ్ల కోసం కసరత్తు, వారంలో పూర్తి కానున్న ఎన్నికల ప్రక్రియ, ఆ వెంటనే జాతీయ అధ్యక్షుడి ఎన్నిక. అంటే ఈరోజు ఒక స్పష్టత వస్తుంది, ఇవాళ ఎంతమంది నామినేషన్ వేస్తారు ఏందన్న బట్టి ఒక స్పష్టత వస్తుంది. జాతీయ నాయకత్వం ఒక్కరితోనే నామినేషన్ వేపిస్తుంది. ఈరోజైతే ఒక స్పష్టత వచ్చే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. అంతేకాకుండా ఇంకొకటి వార్త చూసుకున్నట్టయితే, నాకు రాజకీయ అండదండలున్నాయి, నన్నేమీ చేయలేవు, స్వేచ్ఛకు పూర్ణచంద్రరావు బెదిరింపు, వారం క్రితమే ఇద్దరు కలిసి అరుణాచలానికి పయనం, స్వేచ్ఛ పెళ్లికి ప్రస్తావన తేగా కుదరదన్న పూర్ణచందర్, ఇద్దరి మధ్య వ్యాఖ్యవాదం, మనస్తాపంతో ఆమె ఆత్మహత్య, స్వేచ్ఛతో నా రిలేషన్ జోగన్పల్లి సంతోష్కు తెలుసు అంటూ పోలీసుల స్టేట్మెంట్లో చెప్పినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా ఇంకొక వార్త చూసుకోవచ్చు, గత ఎన్నికల్లో 70 కోట్లు ఖర్చు పెట్టా, నాకు 500 ఎకరాల భూమి ఉంది, ఎన్నికల కోసం 16 ఎకరాలను అమ్మాను, 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఉన్నత వర్గాలతోనే పోటీ పడ్డా, కాంగ్రెస్ నేత కొండే మురళి ఆసక్తికరమైన వ్యాఖ్యలు. అదేవిధంగా సాక్షి చూసుకున్నట్టయితే, కాంగ్రెస్కు ఏటీఎం, రేవంత్ సర్కార్పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ధ్వజం, బీఆర్ఎస్ ప్రభుత్వానికి మించిన అవినీతికి పాల్పడుతుంది, ఈ ప్రభుత్వానికి నూకలు చెల్లాయి,
బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుకు నాయకులు కార్యకర్తలు సంకల్పం తీసుకోవాలి. ఆపరేషన్ సింధూర్పై రాహుల్ బాబా పిచ్చి ప్రశ్నలు వేస్తున్నారు. 10 ఏళ్లలో పాకిస్తాన్కు భారత్ తడాక ఏంటో చూపించాం. మావోయిస్టులు వెంటనే హత్యాకాండను విడిచి లొంగిపోవాలి. పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభం, లోగో ఆవిష్కరణ. అదేవిధంగా పదోన్నతుల్లో పంచాయతీ 2000 మందికి పైగా టీచర్ల ప్రమోషన్లకు ఫైల్ రెడీ. 2-3 రోజుల్లో ఉత్తర్వులకు అవకాశం. అభ్యంతరం వ్యక్తం చేస్తున్న 2023 జిహెచ్ఎంలు తొలుత బదిలీలు చేపట్టి తమకు ఛాన్స్ ఇవ్వాలని డిమాండ్. కోర్టుకెళ్లే యోచనలో ఉపాధ్యాయ సంఘాలు. ఇంకొకటి ప్రధానంగా హైలైట్ చేస్తున్నటువంటి వార్త సాక్షి ఎన్నిక ఏకగ్రీవమే. కమల దళపతిగా ఈటల లేదా రామచంద్రరావు ఒకరికి అవకాశం, వీళ్ళిద్దరిట్లో ఒకరికి అవకాశం వస్తుందని ప్రధానంగా సాక్షి ప్రచురించింది. ఆ దశగానే సమాలోచనలు చేస్తున్న అధిష్టానం. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల, నేడు నామినేషన్ ప్రక్రియ, రేపు ఎన్నిక. అదేవిధంగా ఆర్టీసీ టూరిస్టు బస్సు రెగ్యులర్ సర్వీసులకు అదనంగా టూర్ ప్యాకేజ్ బస్సులు, పొరుగు రాష్ట్రాలతో పాటు రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలకు సర్వీసులు ముమ్మర ప్రచారం చేస్తూ పర్యాటకులను తరలిస్తున్న ఆర్టీసీ. మంచి స్పందన, సంస్థకు కాసులు కురిపిస్తున్న టూర్లు. అదేవిధంగా వెలుగు చూసుకున్నట్టయితే నక్సలైట్లు సరెండర్ కావాలి. 2026 మార్చ్ 31 నాటికి నక్సలిజాన్ని అంతం చేస్తాం. అమిత్ షా. ఆపరేషన్ సింధూర్తో పాక్ నిద్ర లేకుండా చేసినాం. కేసీఆర్ భారీ అవినీతిపై కాంగ్రెస్ సర్కారు చెల్లిలేవి. రాష్ట్రంలో ప్రభుత్వం మారినా ప్రజల తరరాత మారలేదు. బీజేపీ పవర్లోకి వస్తే మార్పు కనిపిస్తుందని వ్యాఖ్య. నిజామాబాద్లో జాతీయ పసుపు బోర్డు ఆఫీస్ ప్రారంభం. ఇంకొక వార్త చూసుకున్నట్టయితే గిగ్ వర్కర్లకు సర్కార్ అండా. వాళ్ళ సంక్షేమానికి త్వరలో ప్రత్యేక చట్టం. కనీస వేతనం, ఆరోగ్య ప్రమాద బీమా, ఉద్యోగ భద్రత కల్పించేందుకు చర్యలు. పీఎఫ్ పెన్షన్, ఇతర ప్రయోజనాలపైన దృష్టి. ముసాయిదా బిల్లు సిద్ధం. వచ్చే అసెంబ్లీ సెషన్లో ఆమోదం. 1,00,000 కుటుంబాలకు చేరనున్న లబ్ధి. తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రశంసించింది కూడా ఒక ఐటమ్ వెలుగులో వేశారు. భద్రాద్రి మహిళలు బెష్. లండన్ మిల్లెట్ మ్యాజిక్ బిస్కెట్లు తయారు చేస్తున్న ఆదివాసీ మహిళలు. మన్ కీ బాత్లో ప్రశంసించిన మోడీ. తర్వాత ఇంకో ఐటమ్ చూసుకున్నట్టయితే మెడికోలకు స్టైఫండ్ పెంపు. ఈ ఏడాది జనవరి నుంచే గుర్తింపు. 3 నెలలు బకాయిలు 135 కోట్ల కూడా రిలీజ్. ఇది ప్రధానంగా ఇందులో వెలుగులో ప్రచురితమైనటువంటి వార్తలు. నమస్తే తెలంగాణ చూసుకున్నట్టయితే అక్షరాల 1,00,000 కోట్ల పంట. కేసీఆర్ హయాంలో రాష్ట్రంలో సాగు బంగారం. 2023-24 తెలంగాణ రైతులు పండించిన పంట విలువ 1,16,00,000 కోట్ల రూపాయలు. 2014-15లో 45,000 కోట్లు మాత్రమే. 10 ఏళ్లలో 70,000 కోట్లు పెరిగిన దిగుబడి విలువ. ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే నెంబర్ 1గా రాష్ట్రం. తాజా నివేదికలో కేంద్ర ఆర్థిక గణాంక శాఖ వెల్లడించింది. రప్ప రిజిస్ట్రేషన్లు, అక్రమ లేఅవుట్లు, అధికార ముద్ర, బిగ్ బ్రదర్స్ కన్సర్న్లో నిబంధనలకు తూట్లు, గండిపేట రహస్యం అంటూ ప్రచురితం చేశారు. 200 ఎకరాల హస్తగతానికి భారీ స్కెచ్. రాజకీయ నేతలు, అధికారులు కుమ్మక్కు అంటూ ఒక వార్త ప్రధానంగా ప్రచురితమైంది. ఇక ఇంకోటి, ఢిల్లీకి ఏటీఎంల తెలంగాణ, కాంగ్రెస్ది అవినీతి పాలన, అమిత్ షా. తర్వాత ఏటీఎం సర్కార్ పైన విచారణ ఏది అని కేటీఆర్ ప్రశ్నిస్తున్నటువంటి వార్తను కూడా ప్రధానంగా ప్రచురించారు. ముఖ్యంగా ఈరోజు వివిధ వార్తాపత్రికల్లో వచ్చినటువంటి వార్తలను అయితే మనం పరిశీలించాము. ప్రధానంగా వివిధ వార్తల్లో ముఖ్యంగా చూసుకున్నట్టయితే కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి పైన, అదేవిధంగా నక్సలైట్లకు అడ్డగా మారిందని అమిత్ షా వ్యాఖ్యానించడము, అదేవిధంగా గురుకుల హాస్టల్లో చూసుకున్నట్టయితే గురుకుల హాస్టల్లో కనీసంగా ఉన్నటువంటి మౌలిక వసతులు సరిగా లేకపోగా వాళ్ళకు పౌష్టిక ఆహారం కూడా అందించట్లేదు అనేది కూడా వార్తలు ప్రధానంగా ప్రచురితమయ్యాయి. అంతేకాకుండా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు నామినేషన్ ఈరోజు ప్రక్రియ ప్రారంభమవుతుంది. కొత్త అధ్యక్షుడు ఎవరనేది కూడా ఈ యొక్క వార్తల్లో ప్రధానంగా ప్రచురితమైంది. ప్రధానంగా మనము ఈ యొక్క అంశాలపైన చర్చిద్దాం. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో అవినీతి కేర్ ఆఫ్ అడ్రస్గా
మారిందనేది కూడా అమిత్ షా వ్యాఖ్యానించినటువంటి పరిస్థితిగా కనబడుతుంది. ఈ అంశంపైన మనము వివిధ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులతో మాట్లాడదాం. ముందుగా బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, అదేవిధంగా అద్దంకి దయాకర్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ, వీళ్ళంతా అదేవిధంగా బండారు రామ్మోహన్, వీళ్ళంతా కూడా రాజ్ న్యూస్ డిస్కషన్లో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారు.